రైతు భరోసాకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అయితే చూస్తున్నాం మనం. సో కొత్త ఈ రైతు భరోసాకు సంబంధించి అంటే ఈ మధ్య కాలంలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ మధ్య కాలంలో పాస్ బుక్లు పొందిన వారు ఎవరైతే ఉంటారో, మరి వాళ్ళకి రైతు భరోసా ఎట్లా అని ఒక ప్రశ్న వస్తుంది కదా. దానికి సంబంధించి మరొకసారి అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ నెల జూన్ నడుస్తుందా, జూన్ 15 తారీఖు కంటే ముందు మీరు భూమి కొని ఉన్నట్టయితే ఆ పాటికే పాస్బుక్ వచ్చినట్టయితే మీరు ఇప్పుడు అప్లై చేసుకోవాలి. ఏది రైతు వేదికల దగ్గర, వ్యవసాయ విస్తరణాధికారి దగ్గరికి పోయి మీరు రైతు భరోసా కోసం అప్లై చేసుకోవాలి. అంటే కొత్త రైతులకి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం అనండి. సో ఒకవేళ ఈ నెల 15 తారీఖు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి. అండ్ వచ్చే నెల జూలై 5 తారీఖు లోపల ఖచ్చితంగా అప్లై చేయాలి. ఇది జాగ్రత్త పెట్టుకోరు. ఎటుకుడుగా జూన్ 15 తారీఖు ముందే మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది అంతర్తి అని తడిపట్టేసుకొని కూర్చోవద్దు. పోయి అప్లై చేసుకుంటే ఏది జూలై 5 తారీఖు లోపల అప్లై చేసుకుంటే మీకు రైతు భరోసా పడుతుంది. అసలు ఇక దాని సంగతి ఎంత చూద్దాం. ఇగో రైతులకు కొత్త భరోసా అనే టైటిల్ చూస్తున్నాం మనం. ఈ నెల 15 వరకు పట్టాలు పొందిన వారంతా అర్హులే. అంటే జూన్ 15 తారీఖు లోపల పట్టా పొందిన అందరూ కూడా రైతు భరోసా అర్హులే. దాంట్లో జూలై 5 తారీఖు లోపల అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇస్తుంది. ఏమంటారు, రైతు భరోసా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 15 లోగా కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. కొత్త రైతులు జూలై 5 లోగా ఏఈఓలకు దరఖాస్తులు ఇవ్వాలి. సో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు కదా, వ్యవసాయ విస్తరణాధికారులు, వాళ్ళ దగ్గర అప్లై చేసుకోవాలి. ఒకవేళ పాస్బుక్ రాకపోయినా కూడా ఇక్కడ చూడండి, అరే జూన్ 15 తారీఖు లోపలనే రిజిస్ట్రేషన్ అయింది, పాస్బుక్ రాలే, టెన్షన్ ఉండదు. ఈ 1B పత్రాలు ఆన్లైన్ దొరుకుతాయి కదా, అది తీసుకుపోయి దరఖాస్తు కూడా వేసుకోవచ్చు. 1B కూడా తీసుకుపోయి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే పాస్బుక్లు అంతా తొందరగా వస్తలేవు అప్పట్లెక్క కాబట్టి. ఇక మొత్తం ముచ్చటేదో చూద్దాం మనం. ఇట్లా 6 పేజీలు ఉంది.